Hi friends, welcome to our channel Ravtha Spoken English Day 12. Hi friends, how are you? Good. Thank you. Fine. Right. ఈ రోజు క్లాస్లో మనం నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం? Yes. This is and that is. అట్లాగే these are, those are చెప్పుకున్నాం. రైట్, వెరీ గుడ్. ఈరోజు మనం నేను ఫలానా అని చెప్పడం అనమాట. ఓకేనా? నేను ఒక ఉపాధ్యాయుడును, ఐఎమ్ ఏ టీచర్. నేను ఒక లాయర్ను, ఐఎమ్ ఏ లాయర్. నేను ఒక కవిని, ఐఎమ్ ఏ పోయిట్, పిఓఈటి పోయిట్. నేను ఒక రైతుని, ఐఎమ్ ఏ ఫార్మర్. నేను ఒక వైద్యుడిని, ఐఎమ్ ఏ డాక్టర్. నేను ఒక కండక్టర్ని, ఐఎమ్ ఏ కండక్టర్. నేను ఒక ఈతగాడిని, ఐఎమ్ ఏ స్విమ్మర్. నేను ఒక వినియోగదారుడును, ఐఎమ్ ఏ కస్టమర్. నేను ఒక త్రాగుబోతుని, ఏమంటారు? ఐఎమ్ ఏ డ్రింకర్. దోపిడీ దొంగను, ఐఎమ్ ఏ రాబర్, థీఫ్. అట్లా. నేను ఒక మంగలిని, ఐఎమ్ ఏ బార్బర్. నేను ఒక వంటవాడిని, ఐఎమ్ ఏ చెఫ్ లేదా ఐఎమ్ ఏ కుకింగ్ మాస్టర్. ఓకేనా? నేను ఒక నేత పని చేయువాడిని, వీవర్, WEAVR, వీవర్. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇక్కడ ఉన్నవి మీకు అన్ని తెలిసినవే ఉంటాయి. ఆల్రెడీ మీరు ప్రొఫెషన్స్ కూడా చదువుకున్నారు కదా, ఆ ప్రొఫెషన్స్ లో నుంచే ఎక్కువ ఇందులో వస్తాయి అన్నమాట. మీరు వాటిని మళ్ళీ ఇంకొకసారి చూసుకొని అయినా సరే వీరన్నిటిని మీరు రాయాలి. ఓకేనా? నేను ఒక చెప్పులు కుట్టువాడిని, చెప్పండి, ఐఎమ్ ఏ కోబ్లర్. ఓకేనా? నేను ఒక పంటి డాక్టర్ని, ఐఎమ్ ఏ డెంటిస్ట్. నేను ఒక రిపేరు చేయవాడిని, ఐఎమ్ ఏ మెకానిక్. ఓకేనా? ఈ నెక్స్ట్ పేజ్లో కూడా ఉన్నాయి చూడండి. నేను ఒక ఆటగాడిని, ఐఎమ్ ఏ ప్లేయర్. ప్రతి నాయకుడు అంటే ఎవరు? విలన్. ఓకేనా? ఐఎమ్ ఏ విలన్. హాస్యకారుని ఏమంటారు? కమెడియన్. కరెంటు పని చేయువాడను, ఐఎమ్ అన్ ఎలక్ట్రీషియన్. ఓకేనా? నేను ఎందుకు రాయాలనేది మనం ఆర్టికల్స్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నాయన్నీ రాయండి. ఏమైనా సరే మీకు రాకపోతే కనుక ప్రొఫెషన్స్ ఒకసారి తిరిగేయండి. అందులో మీకు ప్రొఫెషన్స్ అన్ని మీరు ఆల్రెడీ చదువున్నారు, వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా? రైట్. మరి నేను ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ టీచర్లో చెప్పుకున్నాను కదా. మరి నేను లాయర్ని కాదు, నేను ఉపాధ్యాయుని కాదు, నేను రైతుని కాదు అని చెప్పాలి. దానికి సింపుల్గా ఐఆమ్ తర్వాత నాట్ రాయాలి. అర్థమైందా? ఏం రాయాలి? నాట్ రాయాలి. అప్పుడు ఏమవుతుంది? ఐఎమ్ నాట్ ఏ టీచర్, ఐఎమ్ నాట్ ఏ లాయర్, ఐఎమ్ నాట్ ఏ పోయిట్, ఐఎమ్ నాట్ ఏ ఫార్మర్, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ నాట్ ఏ కండక్టర్, ఐఎమ్ నాట్ ఏ స్విమ్మర్, ఐఎమ్ నాట్ ఏ కస్టమర్, ఐఎమ్ నాట్ ఏ డ్రింకర్, ఐఎమ్ నాట్ ఏ బార్బర్. ఓకేనా? ఐఎమ్ నాట్ ఏ చెఫ్. సో ఆ విధంగా మీరు రాయండి. అలాగే ఓరల్గా బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి మెయిన్గా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? మాట్లాడుతుంటే వస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రాయండి, యాజ్ వెల్ యాజ్ అనుకుంటూ ఉండండి. ఎవరితో అయినా పక్కన వాళ్ళతో చిన్న మాటలు అలా మాట్లాడుతూ ఉండండి. ఓకేనా? ఇలాగా ఈ నెగిటివ్ అన్నమాట, అంటే కాదు అని చెప్పడం అన్నమాట. ఇవి కూడా ఉన్నాయి. ఇంతవరకు ఈరోజు రాసేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నిన్న సి వరకు వెర్బ్స్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆ నెక్స్ట్ ఉన్నటువంటి ఆ పేజీలో కింద వరకు ఉన్నటువంటి ఒకసారి చూద్దాం. చూడండి. సీక్, వెదకుట. సెల్, అమ్ముట. సెండ్, పంపించుట. సెట్, కూర్చుట. షేక్, కదల్చుట. షెడ్, రాల్చుట. షైన్, ప్రకాశించుట. షిట్, మల విసర్జన చేయుట. షూట్,
విసురుట, షో చూపించుట, shrink కృంగుట. సో ఇలా ఉన్నాయి చూడండి. వీటికి 3 ఫార్మ్స్ కూడా seek, sought, sought, sell, sold, sold, send, sent, sent, set, 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 shake, shook, shaken, shed, 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 shine, shone, shone, shit, shit, shit లేదా shit, shat, shat కూడా రాయొచ్చు. shoot, shot, shot, show, showed, shown, shrink, shrank, shrunk. ఓకేనా? ఇంతవరకు వెబ్స్ కూడా ఈరోజు నేర్చుకోండి. నెక్స్ట్ మనం మెయిన్ వెబ్స్లోకి వచ్చేస్తే, నిన్న మీరు ఆల్రెడీ ఈ జనరల్ ఐటమ్స్లో కొన్ని నేర్చుకున్నారు కదా. ఈరోజు రైట్ సైడ్లో ఉన్న ఈ హాఫ్ కూడా నేర్చేసుకోండి. ఓకేనా? అందులో మీకు సగం తెలిసినవే ఉంటాయి, తెలియని వాటి వరకు మీరు నేర్చుకోండి. అలాగే స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోండి వాటికి. ఓకేనా? డ్రై జింజర్, సొంటి. ఓకేనా? ఇక్కడ చూడండి, హనీ, తేనె, జాగరి, బెల్లం. ఓకేనా? లిన్స్డ్ సీడ్స్, అవిసె గింజలు, మేస్, జాపత్రి, ఫెనోగ్రీక్ సీడ్స్, మెంతులు, గార్లిక్, వెల్లుల్లి. ఓకేనా? జింజర్, అల్లము, గ్రౌండ్ నట్స్, వేరుశనగలు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈరోజు వొకాబులరీ కింద మీరు నేర్చుకోండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు చక్కగా ఫాలో అవుతున్నందుకు. మీరందరూ కూడాను ఏ రోజు చెప్పింది ఆ రోజు జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లోపలే మన వీడియో ఉంటుంది. ఈ వీడియోని మీరు రోజు వాచ్ చేయండి. అట్లాగే ఏ రోజు ఇచ్చినటువంటి వర్క్ని ఆ రోజు కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు అసలు బర్డెన్ లేకుండా విదిన్ హాఫ్ అన్ అవర్లో మీ వర్క్ అంతా అయిపోతుంది. అలాగే మనకి 60 డేస్లో ఈ కోర్స్ మొత్తం మీరు నేర్చుకుంటారు, చక్కగా మాట్లాడగలుగుతారు. ఓకేనా? ఇంకా ఎవరైనా బుక్స్ తెప్పించుకోని వాళ్ళు కానీ వాళ్ళకు ఉంటే చెప్పండి. ఇంకా ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది. అట్లాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.